ఫ్రెండ్స్, ఈరోజు మీకు హెచ్పి లేజర్ ఎంఎఫ్పి 1188NW మోడల్ ప్రింటర్ని అయితే అన్బాక్సింగ్ చేసి అలాగే ఎలా సెట్ చేయాలనే డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తా. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే ప్రింటర్. సో దాని గురించి అయితే డీటెయిల్గా చూపిస్తా. ఇది వచ్చేసి ఆన్లైన్లో కొనలేదు, ఆఫ్లైన్లో కొన్నా. సో ఎంత తగ్గింది ప్రైస్ అనే డీటెయిల్స్ కూడా మీకు ఇలా క్లియర్గా చెప్తాయి కాబట్టి, సో దీని గురించి మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇది హెచ్పి లేజర్ ఎంఎఫ్పి 1188NW. చాలా మోడల్స్ ఉంటాయి అనమాట ఇందులో. సో ఇది యాప్ ద్వారా కూడా యూజ్ చేయొచ్చు. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, యాప్ రివ్యూ కూడా చేస్తా. సో ఇది వచ్చేసి 2 వేరియంట్స్లో ఉందన్నమాట. అంటే చాలా ఉంటాయి కాబట్టి దీంట్లో 2 ఉన్నది. ఇది కొంచెం తక్కువదనమాట. ప్యాక్ మీద 23,000 చిల్లర ఏమో ఉంది, కానీ ఆఫ్లైన్లో వచ్చేసి 17,500 రూపీస్ ఏమో పడింది అనమాట. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఇందులో కూడా చూసినా కానీ 18,000 ఆ విధంగా అయితే చూపిస్తుంది. కొంచెం ఒక 500 తక్కువకే వచ్చింది అనుకోవచ్చు. సో ప్యాక్ని అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు కొన్ని యూజర్ మాన్యువల్ టైప్లో ఉన్నాయన్నమాట. అట్లనే ఎట్లా సెట్ చేయాలి అనేవి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో అవైతే తీసి పక్కకైతే పెడుతున్నా. ఫస్ట్ ప్యాక్ ఓపెన్ చేసిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో మా పాప అయితే ఆగట్లేదు అసలు. సో చూడండి, ఇట్లా ఓపెన్ చేయగానే ఈ విధంగా ఈ ప్రింటర్ అయితే ఉంది. దీన్ని పక్కకు తీసి లోపల ఇంకొన్నాయి చూడండి, అవి కూడా ఒకసారి చూపిస్తా. సో ఇవైతే ఒక ట్రే టైప్లో వచ్చిందనమాట. ఈ ట్రే మామూలుగా డస్ట్ పడకుండా, పేపర్స్ మీద డస్ట్ పడకుండా కవర్ చేయడానికి అయితే ఈ పేపర్ ఎట్లా సెట్ చేయాలనేది దాంట్లో ఉంది. ఇక్కడ ఒకటి పవర్ కేబుల్, ఒకటేమో USB కేబుల్ అయితే ఇచ్చిండు. ఇలాంటి ప్రింటర్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. అక్కడి నుంచి అయితే కావాలనుకుంటే మాత్రం బై చేయండి, ఓకేనా. సో ప్రింటర్ని అయితే ఒకసారి ఇది ప్యాక్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఆప్షన్స్ కూడా అంత పెద్దగా అయితే ఏం లేవు. ఇంకో 2వ మోడల్ ఉంది. సో ఆ 2వ మోడల్ అయితే ఇది 17.5 అయితే అదేమో 20 దాకా చెప్పారు. సో దానికి తేడా ఏంటంటే కొంచెం డిఫరెన్స్ అవుతుంది. అంటే మోడల్ డిఫరెన్స్ ఉంది, అట్లానే కొంచెం ఫీచర్స్ కూడా కొన్ని చేంజ్ ఉన్నాయి. ఫ్యాక్స్ అట్లాంటివి అయితే చేంజ్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో జనరల్గా మీకు ఇవన్నీ అర్థమవుతుంది, స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం స్కాన్ చేసుకోవడానికి ఈ విధంగా గ్లాస్ అవుతుంది అనమాట. మొత్తం సీల్తో అయితే ఉంటుంది. ఈ సీల్స్ అన్ని తీయాలి. ఫస్ట్ చూడండి, ఇది పేపర్ వస్తుంది కదా, ట్రే అనమాట. అది అంటే పేపర్ కింద పడకుండా ఆ విధంగా. ఇంకా కింద ఓపెన్ చేస్తే సో అక్కడి నుంచి పేపర్లు అయితే వస్తుంటాయి అనమాట. ఈ విధంగా బాక్స్ ఓపెన్ చేసి ఇది ఫస్ట్ ఈ సీల్ ఓపెన్ చేయాలన్నమాట. ఇది తీయాలంటే ఫస్ట్ లోపల కార్ట్రైడ్జ్ ఉంటుంది కదా, సో ట్యూనర్ను అది తీసేసి మనం దీన్ని అయితే యూజ్ చేసుకోలేస్తాం. సో ఇట్లా డైరెక్ట్ లాగినా కూడా రావట్లేదు కాబట్టి ఇంకా అదైతే తీయాలని అయితే అర్థమైంది కాబట్టి అది బయటకు తీసి నిమ్మలంగా ఈ లాక్ అయితే తీసేస్తున్నా. సో మనం యూజ్ చేసుకునే ముందు కంపల్సరీగా ఈ విధంగా తీసేయాలి. చూడండి, దీని కాస్ట్ అయితే దాదాపు ఒక బయట మార్కెట్లో 600 నుంచి 1000 ఆ విధంగా అయితే ఉన్నాయి. సో మనం నింపించుకుంటే ఇంకా కొంచెం తక్కువనే ఉంటుందేమో, ఒక 300-400 అయిపోద్ది అనుకుంటా. సో చూడండి, లాక్ అయితే పీకేసి మళ్ళీ యథావిధంగా సెట్ చేసి క్లోజ్ అయితే చేసేస్తున్నాం. సింపుల్గా ఉంటుంది, అంత ప్రాబ్లం అయితే ఏముండదు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా క్లోజ్ చేసిన తర్వాత ఆ ట్రైన్ కూడా సెట్ అయితే చేసి చూపిస్తాం మీకు. దీని కెపాసిటీ దాదాపు ఒక 20 పేపర్స్ వరకు 1 మినిట్లో తీయగలదు. అట్లనే ఒక 1500 పేపర్స్ అయితే ఈ క్యాట్రేజ్ తీయగలదు అనమాట. తర్వాత కొత్తది మార్చుకోవడం లేకపోతే ఫిల్ చేసుకోవడమో చేయాలి. ఇదైతే USB 2.0 తోటి అయితే ఇది సెట్ అవుతుంది అనమాట. అంటే దానిపైన వచ్చే ఏవైనా కూడా సూటబుల్. సో ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ అయితే ఇచ్చింది. ఇక్కడ చూడండి, పవర్ కేబుల్ ఒకటి పైన, కింద ఇక్కడ USB కేబుల్, ఇంకోటి ఏమో ల్యాన్ వైర్ ఉంటుంది కదా, దాంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సెటప్ కూడా ఒకసారి అయితే చూపిస్తా. అలాగే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా, ఎందుకంటే కొంచెం లెంగ్తీ ఉంటుంది కాబట్టి తర్వాత వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తా. చూడండి, ట్రైన్ ఈ విధంగా సెట్ చేసినాం. మళ్ళీ ఎట్లా సెట్ చేయాలి అని ఏం డౌట్ పడకండి. 2 క్లిప్లు చిన్న అయితే ఉన్నాయి, ఆ హోల్స్లో సెట్ చేస్తే సరిపోతుంది. కింద పేపర్స్ పెట్టుకుంటే అయిపోతుంది అనమాట, ఓకేనా. సో మీకు ఇది USB ఈ విధంగా పెట్టేసి మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ అవి ఇన్స్టాల్ చేసుకున్న కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి వైఫై సౌకర్యం కూడా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ కేబుల్ లేకుండా కూడా మీరు ప్రింట్ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే మొబైల్తో కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసేసి మా హ్యాండ్ ప్రింట్స్ అట్లాంటివి జిరాక్స్ అయితే తీస్తా. సో స్టార్ట్ కొట్టగానే వెంటనే ఇట్లా కాలేదన్నమాట, బూట్ అవుతుంది అంటారు కదా, అట్లా రీస్టార్ట్ లెక్క చాలాసేపు అయితే పట్టింది సిస్టమ్ ఇన్స్టాల్ కావడానికి. సో చాలా టైం అయితే తీసుకుంది అనమాట. ఒక 30 సెకండ్స్ 1 మినిట్ దాకా అయితే తీసుకుంది. సౌండ్ కూడా కొంచెం హెవీగానే అనిపించింది. అంటే చిన్న రూమ్ కాబట్టి సౌండ్ హెవీ అనిపించిందో లేదో తెలియదు కానీ, సో సౌండ్ అయితే కొంచెం ఎక్కువనే అనిపించింది. సో ఇవి యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సౌండ్ అనేది బేసిక్గా ఎక్కువనే వస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఇది రీసెట్ అవుతుంది అనమాట. రీసెట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఇండికేషన్ అనేది గ్రీన్ వస్తుంది.
సో అప్పుడు మాత్రమే మనం దీన్ని యూజ్ చేసుకోలేస్తాం. ఒకవేళ కింద పేపర్లు లేకున్నా కూడా సింబల్ అయితే అదే చూపిస్తుంది, కంగారు పడకండి. పేపర్స్ పెట్టేసి సో మీరైతే ప్రింట్ తీసుకోండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో అంత కాంప్లికేటెడ్ ఏం కావు. A4 లెటర్ లీగల్ ఈ విధంగా సైజ్ తోటి మీరు ప్రింట్ తీసుకోవడం, స్కాన్ చేసుకోవడం చేసుకోవచ్చు. యాక్చువల్గా కలర్ ప్రింటర్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే సో కొంచెం అది కాంప్లికేటెడ్. ఎట్లా అంటే చిన్న చిన్న లిక్విడ్ బాటిల్స్ టైప్లో వస్తాయి. సో అవి ఫిల్ చేసుకోవాలంట. అట్లనే 1 డేకి ఒకసారైనా కంపల్సరీ ఒక ప్రింట్ అనేది తీసుకోవాలంట. సో అది ఫిల్ చేయాలంటే దాదాపు ఒక 2000 చిల్లరేమో పడుతుంది అని చెప్పిండు. తక్కువ పేపర్లే వస్తాయంట. సో నాకు అంత అవసరం లేదన్నట్టు ఇక పక్క పెట్టేసి దీన్ని తీసుకున్నా. ఇది ట్యూనర్ కాబట్టి ఒక నింపిస్తే ఒక 300-400, కొత్తదైతే ఒక 600 నుంచి 1000 రూపాయలు వస్తుంది కాబట్టి సో మనం డైలీ తీయాల్సిన అవసరం లేదు. మనకు అవసరం ఉన్నప్పుడే ప్రింట్ లేదా అదే ఇట్లా జిరాక్స్ లాంటివి తీసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇట్లా ఈ విధంగా స్కాన్ చేసేసి మా ఫస్ట్ ప్రింట్ అయితే మేము ఫ్యామిలీ ఇట్లా పెట్టేసి తీసినాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషను, ప్రింట్ టెస్ట్ పేపర్ అట్లనే ఇవన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ప్రింట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.